ఇప్పుడు పేజ్ నెంబర్ 7. నెక్స్ట్ ఇంతకుముందు పేజ్ నెంబర్ 6లో ఏం జరిగిందో నేర్చుకున్నాం కదా. ఎక్కడి వరకు ఏకలవ్యుడు వచ్చి ద్రోణాచార్యుని పాదాల మీద పడవడం వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు పేజ్ నెంబర్ 7లో ఏం జరుగుతుందో చూద్దాం. He said, "Oh great teacher, I have come to learn archery from you. Kindly take me as your pupil." He said, he ఎవరు ఇక్కడ? ఏకలవ్యుడు. ఇంతకుముందు పాదాల మీద పడింది ఎవరు? ఏకలవ్యుడు. కాబట్టి ఇప్పుడు హీ అంటే ఏకలవ్యుడు. ఏకలవ్యుడు సెడ్ ఏమంటున్నాడు? ఓ గ్రేట్ టీచర్, ఓ గొప్ప గురువా, ఐ హ్యావ్ కమ్ టు లెర్న్ ఆర్చరీ ఫ్రమ్ యూ. ఐ హ్యావ్ కమ్ అంటే రావడం. ఇక్కడికి నీ దగ్గరికి ఎందుకు వచ్చాను అంటే లెర్న్ ఆర్చరీ విలువిద్యను లెర్న్ నేర్చుకోవడానికి. ఫ్రమ్ యూ ఎవరి దగ్గర నుంచి? నీ దగ్గర నుంచి. నీ అంటే ఎవరు ఇక్కడ? గురువుగారు మీ దగ్గర నుంచి ఆర్చరీ నేర్చుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. కైండ్లీ టేక్ మీ యాజ్ యువర్ ప్యూపిల్. కైండ్లీ అంటే దయ ఉంచి, టేక్ మీ టేక్ అంటే తీసుకో. మీ ఎవరు ఇక్కడ? నన్ను అంటే ఏకలవ్యుడు చెప్తున్నాడు కాబట్టి మీ అంటే ఏకలవ్యుని. టేక్ మీ నన్ను తీసుకోండి. ఏం తీసుకోవాలంటే యాజ్ యువర్ ప్యూపిల్. యువర్ అంటే మీ యొక్క ప్యూపిల్ విద్యార్థుడిగా అంటే శిష్యుడిగా, మీ శిష్యునిగా నన్ను దయ ఉంచి చేర్చుకోండి అని చెప్తున్నాడు ఏకలవ్యుడు. ద్రోణాచార్య వాజ్ వెరీ ప్లీజ్డ్. ఇట్లా ఎవరైనా స్టూడెంట్ వచ్చి గురువుగారు మీ దగ్గర నేను విద్యార్థిగా చేరుతాను అని అంటే ఏ గురువుకైనా చాలా సంతోషం ఉంటుందా ఉండదా? ఇక్కడ ద్రోణాచార్యుడు కూడా వెరీ ప్లీజ్డ్. వెరీ అంటే చాలా, ప్లీజ్డ్ అంటే ఇంతకుముందే నేర్చుకున్నాం కదా సంతోషం. ద్రోణాచార్యునికి చాలా సంతోషం కలిగింది. ఒక అతను వచ్చి మీ దగ్గర శిష్యుడిగా జాయిన్ కావాలనుకుంటున్నా, మీ దగ్గర నుంచి విలువిద్యను నేర్చుకోవాలనుకుంటున్నా అనగానే ద్రోణాచార్యునికి చాలా సంతోషం కలిగింది. హూ ఆర్ యూ? ద్రోణాచార్య ఆస్కుడ్. ద్రోణాచార్య ఆస్కుడ్ అంటే అడగడం. ద్రోణాచార్య అడుగుతున్నాడు. ఎవరిని? ఇప్పుడు ఎవరిని అడుగుతారు? ఏకలవ్య మాట్లాడుతున్నాడు కాబట్టి ఏకలవ్యనే అడుగుతాడు. ద్రోణాచార్య అడుగుతున్నాడు ఏమని? హూ ఆర్ యూ? యూ అంటే నువ్వు. హూ ఎవరు? నీవు ఎవరు అని ద్రోణాచార్యుడు ఏకలవ్యుని అడిగాడు. ఐ యామ్ ద సన్ ఆఫ్ ది చీఫ్ ఆఫ్ ది జంగిల్ ట్రైబ్స్ ఆఫ్ నిషద సెడ్ ఏకలవ్య. ఏకలవ్య చెప్తున్నాడు ఏమని? ఎవరు నువ్వు అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఏమని చెప్తున్నాడు ఏకలవ్యుడు? ఐ యామ్ ద సన్ ఆఫ్ ది చీఫ్ ఆఫ్ ది జంగిల్ ట్రైబ్స్ ఆఫ్ నిషద అనే జంగిల్ ట్రైబ్స్, నిషద అనే అడవి జాతి యొక్క చీఫ్ ముఖ్యమైన వ్యక్తి యొక్క సన్ కొడుకుని. అడవి జాతి అయిన నిషద యొక్క చీఫ్ పర్సన్ ఉంటారు కదా, సర్పంచ్ పెద్ద మనిషి ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ కొడుకుని నేను అని ఏకలవ్యుడు ద్రోణాచార్యునికి చెప్పాడు. ఏ ట్రైబ్స్ మ్యాన్ సెడ్ ద్రోణాచార్య, డోంట్ యు నో I teach only the princess. You can go back. A ట్రైబ్స్ మ్యాన్ అడవి జాతి మనిషా నువ్వు అని ద్రోణాచార్యుడు చెప్తాడు. నువ్వు ఒక అడవి తెగకు సంబంధించిన వ్యక్తివా అని ద్రోణాచార్య చెప్పిండు. డోంట్ యు నో నీకు తెలియదా? నో అంటే తెలవడం. యు నీకు, డోంట్ తెలియదా? డోంట్ యు నో ఐ టీచ్ ఓన్లీ ద ప్రిన్సెస్. నేను ఓన్లీ రాజులకు మాత్రమే టీచ్ చేస్తాను అంటే బోధిస్తాను. నేను రాజులకు మాత్రమే నేర్పిస్తాను, మిగతా ఎవరికి నేను నేర్పించను. నువ్వు ఒక ట్రైబ్స్ మ్యాన్ కాబట్టి నేను నీకు నేర్పించను. యూ కెన్ గో బ్యాక్. బ్యాక్ అంటే వెనుకకి వెళ్ళిపోవచ్చు. నువ్వు వెనుకకి వెళ్ళిపోవచ్చు. ఎందుకు? నువ్వు నా దగ్గరకు వచ్చావు, బాగానే నేర్చుకుంటా అని అడుగుతున్నావు, కానీ నేను ఒక రాయల్ టీచర్ని కాబట్టి నేను ఓన్లీ ప్రిన్సెస్కే నేర్పిస్తాను, మిగతా ఎవరికి నేర్పించను, కాబట్టి నువ్వు తిరిగి వెళ్ళిపోవచ్చు అని ద్రోణాచార్యుడు ఏకలవ్యునితో చెప్తాడనమాట. ఏకలవ్య వాజ్ వెరీ డిస్హార్టెండ్ అంటే నిరాశ చెందిండు. అంటే
తను ఆశపడింది దక్కలేదు కదా, తను నేర్చుకుందాం అనుకొని వచ్చి గురువుగారి పాదాల మీద పడ్డాడు. కానీ ఆ ఆశ నెరవేరిందా? నెరవేరలేదు, నిరాశ చెందిండు. He obeyed Dronacharya and returned to the forest. ద్రోణాచార్య అలా అనగానే నిరాశపడిండు కదా, కానీ నువ్వెందుకు నేర్పించావు అది ఇది అని అక్కడే ఉండి ఆర్గ్యూ చేయలేదు. వెంటనే ద్రోణాచార్యుడు ఏం చెప్పాడు? వెళ్ళిపో అని చెప్పాడు కదా. హీ, ఎవరిక్కడ హీ అంటే ఏకలవ్యుడు. ఒబేయిడ్ అంటే విన్నాడు. ఎవరి మాట విన్నాడు? ద్రోణాచార్య మాట తూచా తప్పకుండా విని అండ్ రిటర్న్ టు ద ఫారెస్ట్ అంటే అడవికి. రిటర్న్ అంటే వెనకకి వెళ్ళిపోయిండు. ఎక్కడికి? అడవికి వెళ్ళిపోయిండు. ఇతను మంచి స్టూడెంట్ కాబట్టి ద్రోణాచార్య ఏం చెప్పినా విన్నాడు. అదే ఇప్పటి రోజులలో పిల్లలు ఏదైనా టీచర్ చెప్పగానే వింటున్నారా? వినడం లేదు. కాబట్టి మీరు కూడా అందరూ ఏ టీచర్ ఏం చెప్పినా వినడం నేర్చుకోండి. ఇక్కడ ఏకలవ్యుడు ఏం చేశాడు? ద్రోణాచార్యుడు తిట్టినా ఏం చేసినా నేను నీకు నేర్పించనని అవమానించిన ఏకలవ్యుడు ఆర్గ్యూ చేయలేడు. వెంటనే గురువుగారి సరే అతను స్టూడెంట్గా యాక్సెప్ట్ చేయకపోయినా తను గురువుగా భావించి తన మాట విని అడవికి వెళ్ళిపోయాడు. దేర్ హీ మేడ్ ఏ క్లే ఇమేజ్ ఆఫ్ ద్రోణాచార్య. ఇంకా ఏకలవ్య అడవికి తిరిగి వెళ్ళిపోయాడు కదా. అక్కడ దేర్ అంటే అక్కడ ఆ అడవిలో హీ అంటే ఎవరు? ఏకలవ్య. మేడ్ తయారు చేశాడు. మేడ్ అంటే తయారు చేయడం. ఏ క్లే ఇమేజ్. క్లే అంటే బంకమట్టి తెలుసు కదా, మీరంతా బంకమట్టితో వినాయక విగ్రహాలు ఇంకా బాల్స్ ఇవన్నీ తయారు చేసుకుంటారు కదా. అట్లే ఏకలవ్యుడు ఒక బంకమట్టిని తీసుకొని మేడ్ తయారు చేశాడు. ఏం తయారు చేశాడంట? ఇమేజ్ ఆఫ్ ద్రోణాచార్య. ఇమేజ్ అంటే బొమ్మ. ఎవరి బొమ్మ? ద్రోణాచార్య బొమ్మని ఈ బంకమట్టితో క్లేతో తయారు చేశాడు. ఎక్కడ? ఫారెస్ట్లో. హీ ప్రాక్టీస్డ్ ఆర్చరీ డే అండ్ నైట్. ఆ బంకమట్టితోని ద్రోణాచార్య విగ్రహాన్ని తయారు చేసుకొని పెట్టుకున్నాడు. ఒక చెట్టు కింద పెట్టుకొని ప్రాక్టీస్డ్ అంటే రోజు డే అండ్ నైట్. డే అంటే పగలు, నైట్ రాత్రి. పగలు రాత్రి ఇట్లా కొంచెం టైం వేస్ట్ చేయకుండా ప్రతిరోజు ఉదయము రాత్రి అన్ని వేళలా ఆయన ఆర్చరీ విలువిద్యని ప్రాక్టీస్ చేశాడు. ఒక ద్రోణాచార్యుని విగ్రహాన్ని పెట్టుకొని ఆ విగ్రహం ముందు తను ఆర్చరీ విలువిద్యని డే అండ్ నైట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇన్ నో టైమ్ హీ మాస్టర్డ్ ద ఆర్ట్ ఆఫ్ ఆర్చరీ. అట్లా రాత్రి పగలు కష్టపడి తను విలువిద్య ప్రాక్టీస్ చేస్తున్నాడు. నో టైమ్ అంటే కొద్ది రోజులలోనే హీ మాస్టర్డ్ ద ఆర్ట్ ఆఫ్ ఆర్చరీ. ఈ ఆర్చరీ విలువిద్య ఆర్ట్ కళలో ఆర్ట్ అంటే కళ, ఆర్చరీ అంటే విలువిద్య. ఈ విలువిద్య కళలో అతను ఒక మాస్టర్, గొప్పవాడిగా తయారయ్యాడు. కొద్ది రోజుల్లోనే ద్రోణాచార్యుడి విగ్రహం పెట్టుకొని ప్రాక్టీస్ చేసి కొద్ది రోజుల్లోనే విలువిద్యలో చాలా గొప్పవాడిగా తయారయ్యాడనమాట. నౌ he could shoot arrows even in the dark just by listening to the sound of animals. ఆర్చరీ అంటే ఏం నేర్పిస్తారు? బాణాలు గురి చూసి కొట్టడం, గురి తప్పకుండా బాణాలు వేయడం. ఈయన ఇంత డే అండ్ నైట్ ప్రాక్టీస్ చేశారు కదా. కొద్ది రోజుల్లోనే ఆయన ఎంత బాగా ప్రాక్టీస్ చేశాడంటే నవ్ అంటే ఇప్పుడు హీ కుడ్ షూట్ ఆరోస్. అతను ఆరోస్ షూట్ చేయగలుగుతాడు, బాణాలు వేయగలుగుతున్నాడు. ఏ పరిస్థితుల్లోనైనా బాణాలు వేయగలుగుతున్నాడు. ఈవెన్ ఇన్ ద డార్క్ అంటే చీకట్లో ఏమైనా కనిపిస్తుందా? కనపడదు. మరి బాణాలు ఎలా వేయగలుగుతున్నాడు చీకట్లో? జస్ట్ బై లిజనింగ్ టు ద సౌండ్ ఆఫ్ యానిమల్స్. చీకట్లో కూడా బాణాలు వేయగలుగుతున్నాడు. ఎలా వేయగలుగుతున్నాడు అంటే జస్ట్ బై లిజనింగ్ అంటే వినడం. ఏం వింటున్నాడు? సౌండ్ ఆఫ్ యానిమల్స్. చీకట్లో యానిమల్స్ శబ్దాలు చేస్తుంటాయి కదా, కుందేళ్ళు కానీ ఏవైనా కొన్ని సౌండ్ చేస్తుంటాయి కదా, అటు ఇటు ఊరుకుతుంటేనో ఏదో సౌండ్ వస్తుంది కదా. ఆ యానిమల్స్ సౌండ్ వినే అతను యారోస్ షూట్ చేయడం నేర్చుకోగలిగాడు. కరెక్ట్ గురి తప్పలేదన్నమాట. ఆ చీకట్లో కూడా శబ్దం విని
యారోస్ వేసినప్పటికీ అవి కరెక్టు తగిలేవన్నమాట. అంత గొప్పగా ఈయన ఆర్చరీ విద్యని ద్రోణాచార్యుని విగ్రహం పెట్టుకొని నేర్చుకున్నాడు. నెక్స్ట్, వన్ డే ద్రోణాచార్య, ద పాండవాస్ అండ్ ద కౌరవాస్ కేమ్ టు ద ఫారెస్ట్ విత్ ఎ డాగ్ ఫర్ హంటింగ్. వన్ డే, ఒకరోజు ద్రోణాచార్యుడు, ద పాండవాస్ పాండవరాజులు, అండ్ మరియు ద కౌరవాస్ కౌరవరాజులు కేమ్ టు ద ఫారెస్ట్. ఎక్కడికి వచ్చారంట? కేమ్ అంటే రావడం. ఎక్కడికి వచ్చారు? ఫారెస్ట్, అడవికి వచ్చారు. వాళ్ళతో పాటు విత్ ఏ డాగ్, ఒక కుక్కను కూడా తీసుకొచ్చారు. డాగ్ అంటే తెలుసు కదా అందరికీ, చిన్నపిల్లలకు కూడా డాగ్ అంటే ఏంటో తెలుస్తుంది. విత్ ఏ డాగ్, ఒక డాగ్ని తీసుకొని తమ వెంట అడవికి వచ్చారు. మరి అడవికి దేనికి వచ్చారు వాళ్ళు? ఫర్ హంటింగ్. హంటింగ్ అంటే వేటాడటం కోసం వచ్చారు. అప్పట్లో వేటాడడం అంటే దేంతో వేటాడేటోళ్ళు? బాణాలతోని గురి చూసి ఏదైనా యానిమల్ కనబడగానే బాణం వేసేది, అది దానికి తగిలి అక్కడే పడిపోయేది. అట్లా వేటాడేటోళ్ళు కాబట్టి ఆ వేటాడటం కోసం వాళ్ళు అడవికి వచ్చారు. ఒక కుక్కను వెంట పెట్టుకొని అడవికి వచ్చారు. సడన్లీ ద డాగ్ స్టార్టెడ్ బార్కింగ్. సడన్లీ అంటే సడన్గా వాళ్ళతో వచ్చిన కుక్క, ఆ డాగ్ ఏం చేసింది? స్టార్టెడ్ బార్కింగ్. బార్కింగ్ అంటే అరవడం స్టార్ట్ చేసింది. వాళ్ళతో పాటు వచ్చిన కుక్క సడన్గా అరవడం స్టార్ట్ చేసింది. అండ్ యారో కేమ్ ఫ్రమ్ సమ్వేర్ అండ్ స్టక్ ద మౌత్ ఆఫ్ ది డాగ్. అది అరుస్తుండగానే ఇట్లా అరవడం స్టార్ట్ చేసిందో చేయలేదో, అన్ యారో, ఒక బాణం, కేమ్ ఫ్రమ్ సమ్వేర్ అంటే ఎక్కడో ప్లేస్ నుంచి, ఎక్కడి నుంచో వచ్చిందో తెలియదు. సమ్వేర్, ఎక్కడి నుంచో కేమ్, వచ్చింది. అండ్ స్టక్ ద మౌత్ ఆఫ్ ది డాగ్ మౌత్లోకి స్టక్, ఇరుక్కుపోయింది. ఆ బాణం వచ్చి, ఇది అరవడం ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో ఒక బాణం వచ్చి ఆ డాగ్ మౌత్లోకి ఇరుక్కుపోయింది. స్టక్ అంటే ఆ డాగ్ మౌత్లోకి ఇరుక్కుపోయిందంట. ఎక్కడి నుంచో ఒక బాణం వచ్చి ఆ డాగ్ మౌత్లోకి స్టక్, ఇరుక్కుపోయింది. అనదర్ యారో ఫాలోడ్ ఇట్ అండ్ అనదర్. ఈ బాణం వచ్చి ఎప్పుడైతే డాగ్ మౌత్లోకి ఇరుక్కుపోయిందో వెంటనే దాని వెనక ఇంకో బాణం ఫాలో అవ్వకుండా ఇంకో బాణం వచ్చి దాని నోట్లో ఇరుక్కుపోయింది. దాని తర్వాత ఇంకో బాణం, ఇట్లా బాణాలు వస్తూనే ఉన్నాయి. ఒక బాణం తర్వాత ఇంకొకటి, ఒకదాని వెంట ఇంకొకటి వచ్చి ఆ డాగ్ మౌత్లో స్టక్, ఇరుక్కుపోతున్నాయి. 7 arrows కేమ్ వన్ ఆఫ్టర్ ద అదర్. ఇట్లా ఎన్ని యారోస్ వచ్చాయంట? ఒకదాని వెనుక ఒకటి, ఒకదాని వెనుక ఒకటి, 7 arrows, 7 బాణాలు వచ్చి ఆ డాగ్ మౌత్లోకి ఇరుక్కుపోయాయి. ఒకదాని మటి ఒకటి 7 బాణాలు వచ్చి డాగ్ మౌత్లోకి ఇరుక్కుపోయాయి. హూ మైట్ హ్యావ్ షాట్ ద యారోస్. ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాడు, మీరు ఊహించగలుగుతారా యారోస్ని ఎవరు షూట్ చేసిర్రు? ఈ డాగ్ మౌత్లో ఇరుక్కుపోయిన యారోస్ని ఎవరు షూట్ చేయగలిగారో ఊహించగలుగుతారా మీరు? ఎవరు షూట్ చేస్తారు? అంత బాగా ఎవరికి ఆర్చరీ విలువిద్య నేర్చుకోగలిగారు? ఏకలవ్య నేర్చుకున్నాడు కదా, ఆ ఏకలవ్యుడే ఈ బాణాలు వేయగలుగుతాడు. ద ప్రిన్సెస్ వర్ సర్ప్రైజ్డ్. వచ్చిన ప్రిన్సెస్, పాండవులు కౌరవులు సర్ప్రైజ్, ఆశ్చర్యపోతున్నారు. ఇన్ని బాణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, కరెక్టు అరిచే కుక్క నోట్లోకే ఎలా వస్తున్నాయని చెప్పి ఆ వచ్చిన కౌరవరాజులు పాండవరాజులు ఆశ్చర్యపోతారు. వన్ ఆఫ్ దెమ్ సెడ్, అర్జున, హియర్ ఈజ్ అన్ ఆర్చర్ మోర్ స్కిల్ఫుల్ దాన్ యూ. హీ హ్యాస్ షాట్ arrows into the dog's mouth just by hearing its sound. అయితే మీ రాజులందరూ ఆశ్చర్యపోతున్నారు కదా. వన్ ఆఫ్ దెమ్, ఈ రాజులలో ఒకరు, సెడ్, చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారు? అర్జునుడికి చెప్తున్నారు. ఈ 105 మంది రాజుల్లో ఒక రాజు, ఎవరో ఒక రాజు అర్జునుడితో ఇలా చెప్తున్నాడు. హియర్ ఈజ్ అన్ ఆర్చర్, ఇదిగో నీకంటే గొప్ప ఆర్చర్, మోర్ స్కిల్ఫుల్ దాన్ యూ, నీకంటే చాలా బాగా బాణాలు వేయగలిగే ఆర్చర్ ఒకరు ఉన్నారు. హీ హ్యాస్ షాట్ యారోస్ ఇంటు ద డాగ్స్ మౌత్. వాళ్ళు నీకంటే గొప్పవాడు కాబట్టి డాగ్స్ మౌత్లోకి యారోస్, బాణాలు వేస్తున్నాడు. ఎట్లా వేస్తున్నాడు? జస్ట్ బై హియరింగ్ ఇట్ సౌండ్. ఆ కుక్క సౌండ్ వినే
బాణాలు కరెక్ట్ కుక్కకి తాకేటట్టు వేస్తున్నాడు. నువ్వు జస్ట్ చూసి గురి చూసి వేయగలగడంలో గొప్పవాడివి, కానీ ఇతనెవరో చూడకుండా సౌండ్ వినే ఇంత బాగా గురి చూసి కొట్టగలుగుతున్నాడంటే అతను నీకంటే గొప్పవాడు. నీకంటే ఆర్చర్ ఇంకొకతను ఉన్నాడు. నువ్వే కాదు గొప్ప, నీకంటే గొప్ప ఆర్చర్ ఇంకొకరు ఉన్నారు అని ఆ రాజులలో ఒకరు అర్జునుడితో చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చింది చూడండి. ఈ పిక్చర్లో ఏముంది, ఒక ట్రీ ఉంది. ట్రీ కింద ద్రోణాచార్యుని ఇమేజ్ విగ్రహం, ద్రోణాచార్యుని విగ్రహం ఉంది. ఆ ద్రోణాచార్యుని విగ్రహం ముందు ఏకలవ్యుడు బాణాలు వేయడం నేర్చుకుంటున్నాడు. ఇక్కడ ద్రోణాచార్యుని ముందు ఏమేమి ఉన్నాయి, పూలు పండ్లు అన్నీ గురుదక్షిణగా అతనికి పెట్టి రోజు అతను రాత్రి పగలు కష్టపడి విలువిద్యని నేర్చుకుంటున్నాడు. సో ఈ పేజ్లో ఉన్న కష్టమైన పదాలు ఏందో చూద్దాం. కైండ్లీ, కైండ్లీ అంటే దయ ఉంచి. ప్యూపిల్, ప్యూపిల్ అంటే విద్యార్థి. ప్లీజ్డ్ అంటే వచ్చింది ఆల్రెడీ. ఆస్కుడ్, ఆస్కుడ్ అంటే అడగడం. ఐఎమ్ ద సన్ ఆఫ్ ది చీఫ్ ఆఫ్ ది జంగిల్ ట్రైబ్స్, ఇది కూడా వచ్చేసింది. ట్రైబ్స్ మ్యాన్, ట్రైబ్స్ మ్యాన్ అంటే అడవి జాతివాడు. నో, నో అంటే తెలవడం. బ్యాక్, బ్యాక్ అంటే వెనుకకి. డిస్హార్టెండ్, డిస్హార్టెండ్ అంటే నిరాశ చెందడం. ఒబెయిడ్, ఒబెయిడ్ అంటే వినయంగా ఉండడం, వినయపూర్వకంగా ఉండడం. రిటర్న్డ్ వెనక్కి వెళ్ళడం. ఫారెస్ట్, ఫారెస్ట్ అంటే అడవి. క్లే, క్లే అంటే బంకమన్ను. ఇమేజ్, ఇమేజ్ అంటే విగ్రహం లేకపోతే బొమ్మ లేకపోతే ప్రతిమ. ప్రాక్టీస్డ్, ప్రాక్టీస్డ్ అంటే సాధన చేయడం. నెక్స్ట్ డార్క్, డార్క్ అంటే చీకటి. లిజనింగ్, లిజనింగ్ అంటే వినడం, సౌండ్ శబ్దం. యానిమల్స్, యానిమల్స్ అంటే జంతువులు. హంటింగ్, హంటింగ్ అంటే వేటాడటం. సడన్, సడన్లీ అంటే అకస్మాత్తుగా. బార్కింగ్, బార్కింగ్ అంటే అరవడం. స్టక్, స్టక్ అంటే ఇరుక్కుపోవడం. మౌత్ నోరు. ఫాలో, ఫాలో అంటే అనుసరించడం, ఒకదాని వెంట ఒకటి అనుసరించడం. ఫాలో మీ అంటారు కదా, అంటే నా వెనుకనే రా అని ఫాలో మీ అంటారు. అట్లే ఫాలో అంటే అనుసరించడం. సర్ప్రైజ్, సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యం. స్కిల్ఫుల్, స్కిల్ఫుల్ అంటే నైపుణ్యం. హియరింగ్, హియరింగ్ అంటే వినడం. సో ఇవి కష్టమైన పదాలు ఈ పేజ్లో. ఇవి మీకు నేను మళ్ళీ ఇంతకుముందులాగా కష్టమైన పదాలని ఒక పేజ్లో రాసి ఇస్తున్నాను. అవి మీరు నోట్స్లో రాసుకొని బై హార్ట్ చేయండి. లిజనింగ్, లిజనింగ్ అంటే వినడం. సౌండ్, సౌండ్ అంటే శబ్దం. యానిమల్స్, యానిమల్స్ జంతువులు. హంటింగ్ వేటాడటం. బార్కింగ్ అరవడం. స్టక్ ఇరుక్కుపోవడం. మౌత్ నోరు. ఫాలో అనుసరించడం. సర్ప్రైజ్ ఆశ్చర్యం. ఇవి పేజ్ నెంబర్ 7లోని కష్టమైన పదాలు. కైండ్లీ, కైండ్లీ అంటే దయ ఉంచి. ప్యూపిల్, ప్యూపిల్ అంటే విద్యార్థి. డిస్హార్టెండ్, డిస్హార్టెండ్ అంటే నిరాశ చెందడం. ఒబే, ఒబే అంటే పాటించడం. ఫారెస్ట్, ఫారెస్ట్ అంటే అడవి. క్లే బంకమన్ను. ఇమేజ్, ఇమేజ్ అంటే ప్రతిమ లేకపోతే బొమ్మ. ప్రాక్టీస్, ప్రాక్టీస్ అంటే సాధన. డార్క్, డార్క్ అంటే చీకటి. ఇవి ఇంగ్లీష్లో ఎలా చదవాలో తెలుగులో పక్కన రాశాను. సో ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, బై హార్ట్ చేయండి.